ఓకే గైస్. ఓకే, డన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏదైతే లాస్ట్ క్లాస్ మాట్లాడినామో లాస్ట్ క్లాస్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడాను. ఎందుకంటే 2 days మనం దాని గురించి మనం మాట్లాడడం జరిగింది. మెమొరీస్ గురించి ఎలా స్టోర్ అవుతుంది. నిన్న క్లాస్లో ఏం చూసినాము, మనకి హీప్ అంటే ఏమి, స్టాక్ అంటే ఏమి, ఆ స్టాక్ మెమొరీ హీప్ మెమొరీ ఎలా యూజ్ అవుతాయి, దాని ద్వారా మనకి యూస్ఫుల్ థింగ్స్ ఏమున్నాయి అంటే మెయిన్ దాని స్ట్రక్చర్ ద్వారా మనం ఏదైనా ఒక పర్టికులర్గా ఒక డేటా టైప్ యూస్ చేస్తే దాని రిఫ్లెక్షన్ ఎలా ఉంటుంది స్టాక్లో హీప్లో అనేది లాస్ట్ క్లాస్లో అండ్ డే బిఫోర్ లాస్ట్ క్లాస్లో మనం క్లియర్గా చూసినాం. ఈరోజు నుంచి మనము డైరెక్ట్గా ఇంకా జావాస్క్రిప్ట్ కోడింగ్లో వెళ్ళిపోదాము. కోడింగ్లో కూడా నేర్చుకునేటివి చాలా ఉన్నాయి. నేను ఎలాగైతే చెప్తుంటానో ఫండమెంటల్స్ అనేవి సేమ్ అని, మనకి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి, అవి సేమే ఉంటాయి. దాని వర్క్ అయ్యే విధానం సేమే ఉంటుంది, ఏమి చేంజెస్ అనేది ఉండవు దాంట్లో. ఓకే, మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జావాస్క్రిప్ట్ బిహేవియర్ కూడా ఉంటుంది గైస్. జావాస్క్రిప్ట్ బిహేవియర్ వచ్చేసి సింక్రనస్ బిహేవియర్, SYNC, సింక్రనస్ బిహేవియర్. ఓకేనా, సింక్రనస్ అంటే ఏమి, నెక్స్ట్ మనకి సింక్రనస్ ఉంటుంది, అసింక్రనస్ ఉంటుంది, అసింక్రనస్ కూడా ఉండడం జరుగుతుంది. ఈ సింక్రనస్ అంటే ఏమి, అసింక్రనస్ అంటే ఏమి, చాలా అంటే చాలా సింపుల్ థింగ్. మనము క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ అనేది చేసుకుందాం. సింక్రనస్ బిహేవియర్ అంటే మన కాడ ఒక పీస్ ఆఫ్ కోడ్ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఒక్క నిమిషం, ఎపిక్ పెన్. సింక్రనస్ బిహేవియర్ అంటే ఏం లేదు, మన కాడ ఏదైతే ఒక పీస్ ఆఫ్ కోడ్ ఉంటుందో ఆ కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది లైన్ బై లైన్ అయికుంటూ వస్తుంది. కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది ఎలా అవుతుంది, లైన్ బై లైన్ అవ్వడము జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన కాడ ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి, 1 2 3 4 లైన్స్ ఉన్నాయి. 4 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది మనకి ఇక్కడ ఉండడము జరిగింది. ఈ 4 లైన్స్ ఆఫ్ కోడ్ నేను ఎప్పుడైతే ఈ పర్టికులర్ పేజ్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తామో మనకి ఎలా రన్ అవుతుంది, మనకి ఎలా పడితే అలా రన్ అవుతుందా కాదు, మనకి జావాస్క్రిప్ట్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మనకి పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఈ లైన్ ఆఫ్ కోడ్, తర్వాత అట్ లాస్ట్ మనకి ఈ లైన్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడము జరుగుతుంది. దీన్నే మనం ఏమంటాం, సింక్రనస్ బిహేవియర్. సింక్రనస్ బిహేవియర్. ఓకేనా. అండ్ సెకండ్ థింగ్ ఏమి అంటే, మనకి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా థ్రెడ్స్ ఉంటాయి గైస్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏముంటాయి, థ్రెడ్. నేను టెక్స్ట్ రాస్తాను, థ్రెడ్ అనేది ఉంటుంది. ఈ థ్రెడ్స్ అనేది ఏమి అంటే, మనకి సింగిల్ థ్రెడ్ ఉంటుంది, మల్టీ థ్రెడ్స్ ఉంటాయి. ఓకేనా, మనకి సింగిల్ థ్రెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి, మల్టీ థ్రెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. థ్రెడ్ అంటే ఏం లేదు గైస్, ఏ ప్రాసెస్ అంటే మనకి ఏదైతే కోడ్ రన్ అవుతుందో ఆ రన్ అయ్యేది ఎలా రన్ అవుతుంది దాన్నే మనం థ్రెడ్స్ అంటాము. ఓకే, మనకి సింగిల్ థ్రెడ్ అంటే ఒక టైంలో ఒక లైనే ఎగ్జిక్యూట్ అవుతుంది. సింగిల్ థ్రెడ్ అంటే సింగిల్ థ్రెడ్ అండ్ మల్టీ థ్రెడ్. ఓకే, మనకి ఒక టైంలో ఒక లైన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇప్పుడు జావాస్క్రిప్ట్ కోడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సింక్రనస్ అంటే లైన్ బై లైన్, స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పినాము. సెకండ్ ఏమి, మనకి సింగిల్ థ్రెడ్. ఇది సింగిల్ థ్రెడ్ అంటే ఈ ఒక్క లైనే ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ 2 లైన్స్ ఒకటేసారి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఫస్ట్ ఈ లైన్ పోతుంది, మనకి కంపైలర్లో పోయి ఇదంతా చేంజెస్ నేను చెప్పినాను కదా, మనకి కన్వర్ట్ చేసుకొని అంత ప్రాసెస్ చేసేసి మెమొరీలో స్టోర్ చేసిన తర్వాత మనకి ఈ లైన్ నెంబర్ 2కి రావడం జరుగుతుంది. మనకి లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అనేది చేయడము జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జావాస్క్రిప్ట్ ఏమి ఒక సింక్రనస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ సింగిల్ థ్రెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా, మనకి సింక్రనస్ అంటే ఏం లేదు, స్టెప్ బై స్టెప్, లైన్ బై లైన్, సీక్వెన్స్ అనొచ్చు, మీరు ఏమనొచ్చు, సీక్వెన్స్ అనొచ్చు. ఓకేనా, సీక్వెన్స్గా మనకి కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సింగిల్ థ్రెడ్ అంటే ఏమి, ఒక్కసారి ఒక లైన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ అనేది చేసినట్లయితే నిన్న ఒక చిన్న విషయం చూసినాం మనము, లైన్గా
ఎర్రర్ ఒకసారి ఇప్పుడు కూడా మనం చూద్దాము ఎర్రర్ అనేది ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అంతా కమెంట్ చేద్దాము. కమెంట్ చేసేసిన తర్వాత let a is equal to 10, let b is equal to 20, let c is equal to 30, sorry c కాదు, d is equal to 30. ఓకే, డన్. మనము 3 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాం. ఇక్కడ ఏం చేసినాము, 3 వేరియబుల్స్ డిక్లేర్ చేయడం జరిగింది. కన్సోల్ లాగ్లు పెడదాం, 3 కన్సోల్ లాగ్స్ పెడదాం. 3 కాదు 4 పెడదాం. ఓకే, ఫస్ట్ కన్సోల్ లాగ్ వచ్చేసి ఏం ప్రింట్ అవుతుంది గైస్ ఫస్ట్ లైన్లో? ఫస్ట్ అందరు గైస్ నాకు రిప్లై అనేది రావాలా. ఇంత చిన్నవి కూడా రిప్లై ఇవ్వకుంటే కష్టము. ఏమొస్తుంది అవుట్పుట్? ఓకే, లైన్గా ఏమేమి వస్తుందో చెప్పండి. ఫస్ట్ ఏమొస్తుంది, సెకండ్ ఏమొస్తుంది, థర్డ్ ఏమొస్తుంది, ఫోర్త్ ఏమొస్తుంది? ఓకే, అన్డిఫైన్డ్ 30. ఓకే, ఒకసారి మనము చూద్దాము. ఒకసారి నేనేం చేస్తానంటే సేవ్ చేస్తాను. సేవ్ చేసేసి మనం దీన్ని రన్ చేద్దాం. చాలా అంటే చాలా సింపుల్గా ఏముంది, మనకి టెస్ట్ కదా, నోడ్ test.js హిట్ చేద్దాం. హిట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే, లైన్ బై లైన్ ఏదైతే నేను ఎగ్జిక్యూషన్ అన్నానో అది చాలా ఇంపార్టెంట్. అది చాలా బాగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏం జరిగింటుంది, మనకి మెమొరీ ఏదైతే అలొకేషన్ ఉంటుందో ఆ మెమొరీ అలొకేషన్లో a = 10 అని పోయింటుంది. సింక్రనస్ కాబట్టి లైన్ బై లైనే తీసుకుంటుంది. ఫస్ట్ 50, 51, 52, 53 అలా లైన్ బై లైన్ వస్తాయి. ఎలా పడితే అలా రావు. అసింక్రనస్ బిహేవియర్ కూడా ఉంటుంది గాయస్. అసింక్రనస్ బిహేవియర్ అంటే ఏమి? అసింక్రనస్ బిహేవియర్ అంటే ర్యాండమ్గా కూడా కోడ్ రన్ చేయొచ్చు. అది కూడా మనం నేర్చుకుంటాము. అది ఇంకా మనం ఎప్పుడైతే డెప్త్గా పోతామో మనము ర్యాండమ్గా అది ఎలా చేయాలా అంటే, మన కాడ టైం అనేది డేటా అనేది ఇప్పుడు బ్యాక్ ఎండ్ నుంచి రావాలా కదా, డేటాబేస్ నుంచి రావాలా అంటే టైం పడుతుంది. మిల్లీ సెకండ్స్లో ఉన్న టైం పడుతుంది. అప్పుడు మిల్లీ సెకండ్స్లో టైం పడుతుంది అంటే జావా స్క్రిప్ట్ ఇంజన్ ఏదైతే ఉందో అది ఎవరి కోసం ఆగదు. మనం ఆడ అసింక్రనస్ బిహేవియర్ కూడా వాడతాము. అది కూడా నేను మీకు చూపిస్తాను తర్వాత లేటర్ క్లాసెస్లో. కానీ ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి, జావా స్క్రిప్ట్ అనేది ఒక సింక్రనస్ బిహేవియర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సింక్రనస్ అంటే ఏమి, కోడ్ విల్ ఎగ్జిక్యూట్ లైన్ బై లైన్. ఓకే, సింగిల్ థ్రెడ్ అంటే ఏమి, మనకి సింగిల్ థ్రెడ్ ఉంటుంది, మల్టిపుల్ థ్రెడ్ ఉంటుంది. సింగిల్ థ్రెడ్ అంటే మనకి ఎట్ ఏ టైం మనకి ఒక లైనే ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ ఇచ్చిన తర్వాతే సెకండ్ లైన్కి పోతుంది. బాగా గుర్తుపెట్టుకోవాలా ఈ మాట. మనకి సింగిల్ థ్రెడ్ అంటే ఏమి, ఎట్ ఏ టైం ఒక లైనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి రిజల్ట్ ఇచ్చిన తర్వాతనే, అవుట్పుట్ ఇచ్చిన తర్వాతనే అది సెకండ్ లైన్కి పోవడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి మీరు, ఫస్ట్ ఏం జరిగింది, మెమొరీలో a = 10 అని కూర్చోయింది. ఎప్పుడు తర్వాత మనకి దాని స్టోరేజ్ అనేది అయిపోయింది. తర్వాత 51 లైన్ b = 20 మెమొరీలో స్టోర్ అయిపోయింది. తర్వాత 52 d = 30 అని కూర్చోయింది. ఓకే, ఈడ వరకు అన్ని వేరియబుల్స్ మెమొరీలో కూర్చున్నాయి, పని అయిపోయింది. ఇప్పుడు వచ్చేది ఏమి, ఎగ్జిక్యూషన్ ఫేజ్. ఎగ్జిక్యూషన్ ఫేజ్ ఏం జరుగుతుంది అంటే, మనకి లైన్ నెంబర్ 54 కాడ ఎగ్జిక్యూషన్ ఫేజ్. ఇప్పుడు ఇదంతా ఏమి, ఎప్పుడైతే మీకు వేరియబుల్స్ ఉంటాయో అవన్నీ మెమొరీ ఫేజ్లో సెట్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు తర్వాత జరిగేవేమి, ఎగ్జిక్యూషన్ ఫేజ్ యాడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్గా మనకి ఈడ్ నుంచి వచ్చేస్తాం. ఈడ్ నుంచి మనకి రావడము జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ console.log ఏలో మనకి ఏం చేస్తుందంటే మెమొరీలో నుంచి సెర్చ్ చేస్తుంది. ఓకే, మెమొరీలో ఉందా, ఏ అనేది ఉంది. ఏకి వాల్యూ ఎంత సెట్ అయింది, 10 సెట్ అయిపోయింది. డన్. అవుట్పుట్ అనేది 10 వచ్చింది. అది ఏంది, ఇది పోయి మళ్ళీ మనకి తీసుకొని రావడం జరిగింది. ఓకే, ఇదే సింగిల్ థ్రెడ్ అంటే ఏమి, ఒక లైన్ పోయి ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. చూడండి, ఇది పోయింది, మెమొరీ నుంచి తీసుకుంది, మళ్ళీ తెచ్చి పెట్టేసింది. ఓకేనా, మనకి ఈడ కింద అవుట్పుట్ అనేది స్టార్ట్ అవ్వడము జరిగింది.
జరిగింది. ఓకే, మనం ఇక్కడ అబ్జర్వ్ అనేది చేసినట్లయితే అవుట్పుట్ అనేది రావడము జరిగింది. తర్వాత ఏమి లైన్ నెంబర్ 55, లైన్ నెంబర్ 55కి వచ్చింది. లైన్ నెంబర్ 55లో ఏం చేసింది, మళ్ళీ అది ఈడ నుంచి మెమొరీకి పోయింది. మెమొరీలో చూస్తేనే మనకి ఇక్కడ బి ఈక్వల్ టు 20 అని ఉంది. బి ఈక్వల్ టు 20 అని ఉంది. బి ఈక్వల్ టు 20 అని ఉంది. బి ఈక్వల్ టు 20 తీసుకొని మళ్ళీ బ్యాక్ రావడం జరిగింది. మనకు అవుట్పుట్లో ఏమొచ్చేసింది, 20 అనేది 10 వచ్చేసింది, 20 వచ్చేసింది. తర్వాత మనం చూస్తే లైన్ నెంబర్ 56, లైన్ నెంబర్ 56. ఓకే గైస్, మనకి లైన్ నెంబర్ 56. ఈ లైన్ నెంబర్ 56లో ఏం జరిగింది, లైన్ నెంబర్ 56లో కూడా సేమ్ ప్యాటర్న్. మనకి మెమరీలో పోయింది. మెమరీలో సి అనేది మనకి ఉందా, సి అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సి అనేది మనకి లేదు. ఒక్క నిమిషం. సి అనేది మనకి ఇక్కడ మెమొరీలో లేదు. ఇది ఏం చేస్తుందంటే మనకి ఎప్పుడైతే మనం ఏమన్నాము, సింగిల్ థ్రెడ్ అన్నాము కదా, ఎట్ ఏ టైం ఒక్క లైనే ఎగ్జిక్యూట్ అవుతుంది. అది పోయి అవుట్పుట్ తేవాలా. సి ఏం చేస్తుంది, మన కంపైలర్ కాడపోతుంది. కంపైలర్ ఏం చేస్తుంది, మనకి మెమొరీలో ఏదైతే ఉంటుందో ఆ మెమొరీలో మనకి సిని వెతుకుతుంది. సి అనేది మెమొరీలో ఉందా గైస్? సి అనేది మెమొరీలో ఉందా? లేదు, మెమొరీలో లేదు కాబట్టి అదేం చేస్తుందంటే సింపుల్గా ఒక ఎర్రర్ అనేది త్రో చేసేస్తుంది. ఎర్రర్ అనేది త్రో చేయడం జరుగుతుంది. ఎర్రర్ అనేది త్రో చేసిన తర్వాత మనకి ఈ కింద లైన్ ఏదైతే ఉందో అది ఇంకా రన్ అవ్వదు. కింద లైన్ ఏదైతే ఉందో అది రన్ అనేది అవ్వదు. చూడండి, మనకి డి అవుట్పుట్ వచ్చిందా? రాలేదు. అది బ్రేక్ యాడ్ అయిపోయింది. సి కార్డ్నే బ్రేక్ అయిపోయింది. సి కార్డ్ ఏమైపోయింది, బ్రేక్ అనేది అవ్వడము జరిగింది. సి కార్డ్నే బ్రేక్ అయిపోవడము జరిగింది. ఓకేనా, ఇది మనకి సింగిల్ థ్రెడ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం మాట్లాడినాం, సింక్రనస్ బిహేవియర్ గురించి మాట్లాడినాం. సింక్రనస్ బిహేవియర్ అంటే చాలా సింపుల్గా, సింక్రనస్ బిహేవియర్ అంటే లైన్ బై లైన్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ సింగిల్ థ్రెడ్ అనేది దాంట్లోనే వస్తుంది. సింగిల్ థ్రెడ్ అనేది జస్ట్ బిహేవియర్ అంతే. ఓకేనా, మనకి మల్టీ థ్రెడ్స్ ఉంటాయి, సింగిల్ థ్రెడ్ అనేది ఉంటుంది. అది ఆపరేషన్స్ ఏదైనా ఉండని ఒక కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనం థ్రెడ్ అని అనుకుంటాం. ఓకే, ఒక ప్రాసెస్ని. ఆడ ఏముంది మనకి సింగిల్ థ్రెడ్ అంటే ఎట్ ఏ టైం ఒక్క లైన్ కోడే పోతుంది, ఎగ్జిక్యూట్ అయ్యి దాని అవుట్పుట్ అనేది తెస్తుంది. అది ఎర్రర్ వచ్చిందంటే అయిపోయాడ, చూడండి బ్రేక్ అయిపోయింది. తర్వాత ఏమైపోయింది మనకి లైన్ నెంబర్ 57 ఏదైతే డి అనేది ఉందో ఆ డి అవుట్పుటే మనకి రాలేదు. ఓకేనా, ఇది మనకి ఏం జరుగుతుంది, సింక్రనస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి దేని గురించి మాట్లాడినాం, సింగిల్ థ్రెడ్ గురించి మాట్లాడినాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఏదైనా మనకి కోడ్ అనేది ఇలా రన్ అవుతుంది గాయ్స్, ఏదైనా మనకి కోడ్ అనేది ఇలా రన్ అవ్వడము జరుగుతుంది. ఓకేనా, ఈడ వరకు అందరికి క్లియర్గా ఉందంటే నెక్స్ట్ ఇంకొక స్మాల్ థింగ్ ఉంది, అది చూద్దాం. ఓకే గాయ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనకి డైనమిక్ టైప్ ఉంటాయి, స్టాటిక్ టైప్ ఉంటాయి గైస్. డైనమిక్ టైప్ కూడా ఉంటుంది, స్టాటిక్ టైప్ కూడా ఉంటుంది. అది ఏంది అనేది చూద్దాం ఒకసారి. నేను దీంతో క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. డైనమిక్ టైప్ ఉంటుంది, స్టాటిక్ టైప్ ఉంటాయి. ఈ డైనమిక్ టైప్ ఏమి, స్టాటిక్ టైప్ ఏమి? డైనమిక్ టైప్ అంటే ఏం లేదు గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాటిక్ టైప్ అంటే నేనేమనుకుంటున్నానంటే మీరు ఎప్పుడైనా సి గానో జావా గానో మీరు ట్రై చేసింటారని అనుకుంటున్నాను. మనం ఏం చేద్దాం, ఏదైతే ఇప్పటి వరకు చూసినామో అది వచ్చేసి మనకి జావా అనేది ఏం లాంగ్వేజ్, స్టాటికా డైనమికా? స్టాటిక్ టైప్ లాంగ్వేజ్. ఓకేనా, స్టాటిక్ టైప్ లాంగ్వేజ్. ఓకే, LANG లాంగ్వేజ్. ఏదైతే మనం జావా స్క్రిప్ట్ నేర్చుకుంటున్నామో ఇది వచ్చేసి డైనమిక్ టైప్ లాంగ్వేజ్. డైనమిక్ టైప్ లాంగ్వేజ్ అంటే ఏమి? డైనమిక్ టైప్ లాంగ్వేజ్ అంటే ఎప్పుడైతే మన కోడ్ ఎగ్జిక్యూట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో ఏదైతే మనం డేటా ఇచ్చింటాం కదా ఆ వాల్యూ ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా దాన్ని స్కాన్ చేసుకొని దాని డేటా టైప్ ఏముందో కనుక్కొని అది ఆటోమేటిక్గా పెట్టడము జరుగుతుంది. ఇదంతా పని అంతా ఆటోమేటిక్గా చేసేదాన్ని మనం ఏమంటాం, డైనమిక్. దీన్ని ఏమంటాము, డైనమిక్ టైప్ లాంగ్వేజ్. ఓకే, ఒకసారి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది దీంట్లో కూడా చూద్దాం. ఇప్పుడు చూడండి, నేను
లెట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20 అని రాయను. ఏం రాస్తానంటే ఏజ్ ఈజ్ ఈక్వల్ టు సమీర్ అని రాస్తాను. ఏం రాస్తున్నాను, పైన ఏజ్ వాడినామా, ఓకే. ఏజ్ 1 ఈజ్ ఈక్వల్ టు సమీర్ అని రాసినాను. మనకి తెలిసినంత వరకు ఏజ్ అనేది ఏమి, నెంబరా స్ట్రింగా? నంబర్. ఏజ్ అనేది నార్మల్గా నెంబర్ ఇవ్వాలి. కానీ నేను ఇక్కడ ఏం రాసినాను, సింపుల్గా మనము ఏమని రాసుకున్నాము, స్ట్రింగ్లో అనేది మనము రాసుకున్నాము. ఒకసారి ఏజ్ 1 ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేసి చూద్దాము. సిఎల్ఎస్ వచ్చిందా సమీర్ అనేది? సమీర్ అనేది వచ్చేసింది. అవుట్పుట్ మనం కింద చూసినట్లయితే సమీర్ అనేది రావడము జరిగింది. ఓకే, అవుట్పుట్లో సమీర్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి స్టాటిక్ టైప్కి డైనమిక్కి మెయిన్ డిఫరెన్స్ ఏమి, స్టాటిక్ టైప్ అనేది మనకి డేటా బ్యాక్ ఎండ్ నుంచి వచ్చిన డేటా ఎలా రావాలా, ఎలా వస్తుంది అనేది మనం ఫస్టే దాన్ని ఫిక్స్ చేసి పెట్టేస్తాము. దాన్ని మనము ఫిక్స్ అనేది చేసి పెట్టేస్తాము. ఓకే, మనకి ఈ డేటా అనేది నెంబర్లోనే రావాలా, ఈ డేటా అనేది స్ట్రింగ్లోనే రావాలా, ఈ డేటా అనేది బులియన్లోనే రావాలా అని మనము కొన్ని ఏదైతే వేరియబుల్స్ డిక్లేర్ చేసి ఉంటామో ఆ వేరియబుల్స్ని ఫస్టే మనం ప్రీ డిఫైన్ చేసి పెట్టేస్తాం. కానీ ఎప్పుడైతే మనం డైనమిక్ టైప్కి వస్తామో అలా కాదు. డైనమిక్ టైప్లో ఎప్పుడైతే మనకి ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఉంటుందో, ఎగ్జిక్యూషన్ ఫేజ్ చెప్పినాను కదా, ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ ఫేజ్ అవుతుందో మనకేం జరుగుతుంది, ఆటోమేటిక్గా ఈ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూని డిటెక్ట్ చేసి దీని డేటా టైప్ అనేది అది డిఫైన్ అనేది చేసుకుంటుంది. ఓకేనా గైస్? మనకి స్టాటిక్ టైప్ ఉన్నాయి, డైనమిక్ టైప్ ఉన్నాయి, రెండు ఉన్నాయి. చూడండి, ప్రతి దాంట్లో ఉన్నాయి రెండు. మనకి సింగిల్ థ్రెడ్ ఉంది, మల్టీ థ్రెడ్ ఉంది, సింక్రనస్ ఉంది, అసింక్రనస్ ఉంది. అలాగే మనకి స్టాటిక్ టైప్ ఉంది, డైనమిక్ టైప్ ఉంది. ఓకేనా? స్టాటిక్ టైప్ ఏమి, మనం ఏదైతే ఇప్పుడు జావాలో చూసినామో అదంతా స్టాటిక్ టైప్. ఏదైతే ఇప్పుడు మనం ఈడ జావా స్క్రిప్ట్లో చూస్తున్నామో ఇదంతా ఏమి డైనమిక్ టైప్. ఇదంతా ఏమి మనకి డైనమిక్ టైప్. ఓకేనా గైస్? ఈడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, ఆర్ఎల్స్ మనము ఇంకా నెక్స్ట్ టాపిక్ అనేది చూద్దాం. అంటే రిక్వైర్మెంట్ కస్టమైజేషన్ బట్టి స్టాటిక్ డైనమిక్ వాడతామండి, ఎట్లా? అంటే మనం ఇది ఫ్రంట్ ఎండ్లో కదా వాడుతున్నది జావా స్క్రిప్ట్ అనేది. ఎప్పుడైతే మనం బ్యాక్ ఎండ్లలో పోతామో ఇంకా మనకు కాంప్లెక్సిటీ అనేది ఎక్కువ అయిపోతుంది కదా. మనకి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది స్మాల్ థింగ్స్. ఎప్పుడైతే మన కెరియర్ ఇంకా గ్రోత్ అవుతుందో ఇప్పుడు మనకి పెద్ద దాంట్లో పోవాలా అంటే దాంట్లో మనకి స్టాటిక్ టైపే యూజ్ చేస్తారు ఎక్కువ శాతం. ఎందుకంటే ప్రతిదీ కంట్రోల్ అనేది మన చేతుల్లో పెట్టుకుంటారు, ఏ డేటా వస్తుంది ఏ డేటా రాకుంది అని. ఓకేనా? అలాంటి టైంలో ఏమవుతుందో తెలుసా, ఒక చిన్న ప్రాబ్లం చెప్తాను చూడండి. మనకి కొన్ని క్యాల్కులేషన్స్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ క్యాల్కులేషనే ఉంది. నేను ఏజ్లో ఇప్పుడు 123 ఉంటే నేను +1 చేయాలా. నేనేమనుకుంటున్నాను, వాడు నెంబర్ ఇస్తాడు అనుకుంటున్నాను, కానీ వాడు స్ట్రింగ్ ఇస్తాడు. వాడేమిస్తాడు, స్ట్రింగ్ అనేది ఇస్తాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న స్మాల్ థింగ్ చూపిస్తాను చూడండి. కన్సోల్ లాగ్ వాడు స్ట్రింగ్ పంపించినాడు 20 అనేది. 20 + 1 మనకు అవుట్పుట్ ఎంత రావాలా నార్మల్గా? 21 రావాలా. ఏమొచ్చింది ఇక్కడ అవుట్పుట్? 201. ఇలాంటివి ఎర్రర్స్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. అందుకోసము మనం ఏం చేస్తామంటే ప్రాపర్గా డిఫైన్ చేసేస్తాము. దీంట్లో పర్టికులర్గా నెంబరే రావాలా. దీంట్లో ఏం రావాలా, నెంబరే. వాడు ఏం చేస్తాడు, ఈ నేను ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ వాడినాను అంటే ఇది ఏజ్ ఈడుంది కదా, ఏజ్ 21 అని 20 రాస్తాను. మనకేం జరుగుతుంది తెలుసా, జావాలో మనకు ఆ ఎర్రర్ అనేది త్రో చేయడం జరుగుతుంది. మనకు తెలియదు కదా వాడు ఏమి ఇస్తున్నాడు అనేది. మనం ప్రతిదీ కూర్చొని చెక్ చేయలేము. డైరెక్ట్ ఈ వేరియబుల్ అనేది, ఈ వాల్యూ అనేది బ్యాక్ ఎండ్ నుంచి వస్తుంది డైరెక్ట్గా. నేను వేరియబుల్ తీసుకొని చెక్ చేసుకుంటాను. ఇట్లా సేవ్ చేసేసి మనం ఇలా రన్ చేసేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది, 201 వస్తుంది. ఇదేంద్రా 201 వచ్చింది అంటే వాడు పైన పంపించిందేమి స్ట్రింగ్లో. అలాగే బ్యాక్ ఎండ్లో మనకి ఎప్పుడైతే మనము వాస్ట్ ప్రోగ్రామింగ్స్లో వెళ్ళిపోతామో అప్పుడు ఎక్కువ శాతం మనం జావా అలాంటివే స్టాటిక్ టైపే వాడతాము. ఓకే, మనం జావా స్క్రిప్ట్ని కూడా స్టాటిక్ టైప్లో కన్వర్ట్ చేయొచ్చు. మనకి టైప్ స్క్రిప్ట్ అని వచ్చింది, ఇప్పుడు టైప్ స్క్రిప్ట్ అని లాంగ్వేజ్ వచ్చింది. అది వాడి జావా స్క్రిప్ట్ని కూడా మనము స్టాటిక్ టైప్ చేయొచ్చు, కానీ మనం ఇప్పుడు అదంతా చేయము. ఓకేనా? ఇంకా గైస్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎప్పుడైతే మనం కాంప్లెక్స్ అప్లికేషన్స్లో పోతామో, ఎక్కువ క్యాల్కులేషన్స్ ఉంటాయి, అలాంటివి ఉంటాయి కదా, అప్పుడు మనం ఎక్కువ శాతం అవి వాడతాము. ఇంకా గైస్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగాల. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
లేదండి. ఓకే, ఫైన్, డన్. ఓకేనా, ఇది వచ్చేసి మనకి స్టాటిక్ టైప్ చూసినాం, డైనమిక్ టైప్ అనేది మనము చూసినాము. ఓకే, మనకి పైథాన్లో కూడా అంతే, మనం ఏమి పర్టికులర్గా కూర్చొని డిక్లేర్ చేయడం అనేది ఉండదు. ఓకే గైస్, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు లెట్ అని. ఈ లెట్ ఏంది అనే దాని గురించి ఒకసారి మనము మాట్లాడదాం గైస్. ఓకే, 15 minutesలో ఈ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయితే అది కూడా ఒకసారి మనము చూద్దాం. మనకి ఈ ఏదైతే జావా స్క్రిప్ట్ ఉందో దీంట్లో స్కోప్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా. స్కోప్స్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. ఓకే, స్కోప్స్ కాన్సెప్ట్ పేరు వచ్చేసి ఏమి స్కోప్. మనకి స్కోప్ అని కాన్సెప్ట్ ఉంటుంది. స్కోప్ అంటే ఏమి గైస్ నార్మల్లో రియల్ వరల్డ్లో? స్కోప్స్ అంటే ఏమి అంటే దీనికి స్కోప్ ఉందా లేదా మనం ఎక్కువ శాతం చెప్పుకుంటుంటాం కదా. ఏదైనా మనం నేర్చుకోవాలన్నా కూడా దీనికి స్కోప్ ఉందా లేదా అని అడుగుతుంటాము. స్కోప్ అంటే ఏమి? అవకాశం. మనకి స్కోప్స్ అనేది మనకి దాని అవైలబిలిటీ కానీ ఏదైనా అనుకోవచ్చు మనం. అవైలబిలిటీ, అవకాశము ఏదైనా అంటే మనకి ఫర్దర్ దాని యాక్సిస్ అనేది ఉందా లేదా, అది నేను రాస్తే, అది నేను చదువుకుంటే మనకు అది దొరుకుతుందా లేదా అనేదే మనకేమి స్కోప్. అదేమి మనకి స్కోప్. అలాగే మనకి జావా స్క్రిప్ట్లో కూడా స్కోప్స్ అనేవి ఉన్నాయి. స్కోప్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ గ్లోబల్ స్కోప్, తర్వాత బ్లాక్ స్కోప్, తర్వాత ఫంక్షనల్ స్కోప్, ఆర్ఎల్స్ దీన్ని మనం లెక్సికల్ స్కోప్ కూడా అంటాం. లెక్సికల్ స్కోప్ అని కూడా అంటాము. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గైస్, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. మనకి ఎప్పుడైతే ఈ స్కోప్స్ గురించి ఐడియా ఉండదో మనం చాలా సఫర్ కూడా చాలా అవుతాం. ఎందుకంటే మనము ఒక వేరియబుల్ అనేది తయారు చేసి ఉంటాం. ఆ వేరియబుల్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తుంటే అది పైన చేంజ్ అవుతుంటుంది, కింద వచ్చేపాటికి మళ్ళీ నార్మల్ అవుతుంటుంది. అది ఎలా పాసిబుల్ అదంతా మనము ఈ క్లాస్లో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేముంది స్కోప్స్ అంటేనే ఇప్పుడు ఎలాగైతే మనం మాట్లాడుకున్నామో ఇంకా ఈజీగా చెప్పుకోవాలంటే ప్రతి ఐటమ్కి ఒక స్కోప్ అనేది ఉంటుంది. స్కోప్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఫై ఉంది అనుకుందాం. వైఫై అనేది మనకి చాలా ఈజీ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్. వైఫై అనేది ఉంది. ఓకే, మనకి వైఫై అనేది ఏం చేస్తుంది, దీని స్కోప్ అనేది కొంచెం రేడార్ వరకే ఉంటుంది, రైట్? లేకుంటే మనకి అంతా ఒక వైఫైతో అంతా మనం వరల్డ్ అంతా యూజ్ చేయొచ్చా? వైఫై కనెక్టివిటీ ఎలా ఉంటుంది? ఓన్లీ మనకి సర్టెన్ రేంజ్, మనకి ఆ రేంజ్లోనే మనకి ఉండడం జరుగుతుంది. ఆ రేంజ్ బయట మనకి వైఫై యాక్సెస్ ఉంటుందా? నేను ఈడ వైఫై యాక్సెస్ చేయాలా అనుకుంటాను, ఉండదు. అదే నేను ఈడ చేయాలనుకుంటే ఈడ నేను వైఫై యాక్సెస్ అనేది చేయొచ్చు. సేమ్ టు సేమ్ అలాగే మనకి ఇప్పుడు ఇదే నేను ఏమంటామంటే శాటిలైట్ ద్వారా మనకి ఇంటర్నెట్ అనేది వస్తుంది కదా. దీన్ని నేను గ్లోబల్లీ యాక్సెస్ చేయొచ్చా, లేకుంటే దీనికి కూడా సర్టెన్ రేంజ్ ఉందా? గ్లోబల్. దీన్ని మనము గ్లోబల్ అంటే ఇదంతా మన వరల్డ్ బయట మనం ఏం చేసినాము, గ్లోబల్లీ మనం దీన్ని ఇన్స్టాల్ చేసినాం. అంటే ఒక పెద్దది ఏమైనా శాటిలైట్ పెట్టినాం. ఈ శాటిలైట్ ద్వారా మనము కనెక్షన్ అనేది తీసుకోవచ్చా, తీసుకోలేమా? యాడకైనా తీసుకోవచ్చు. అదే మనం ఈ వైఫై ద్వారా తీసుకోవచ్చా? లేదు. చాలా ఈజీ ఎగ్జాంపుల్ గైస్. రిప్లై అనేది అందరి కాడ నుంచి రావాలా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కోప్ అంటే ఏముంది, సింపుల్గా చెప్పాలంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. వైఫై రేడార్ ఎగ్జాంపుల్. మన కాడ ఒక చిన్న బాక్స్ సెటప్ ఉంది ఈడ. దీంట్లో వైఫై అనేది పెట్టుకున్నాం. ఏం పెట్టుకున్నాము? వైఫై అనేది పెట్టుకున్నాము. ఓకే, వైఫై అనేది ఎలా ఉంటుంది, మనకి ఒక రేడార్ వరకే దాని యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రేడార్ వరకే మనకి యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. రేడార్ బయట పోతే యాక్సెస్ అనేది దొరకదు. అదే నేను రేడార్ లోపల ఉంటే దాని యాక్సెస్ అనేది దొరకడం జరుగుతుంది. దీన్నే మనం ఏమంటాము, బ్లాక్ స్కోప్. అంటే ఇది మనకి సింపుల్. ఇక్కడ చూడండి, మనకి ఏముంది, ఒక చిన్న బ్లాక్లోనే ఉంది, అది మనకి దాంట్లో బయటికి రాదు. ఇది ఏమి మనకి మొత్తం బ్లాక్ స్కోప్. ఓకే, అదే మనకి గ్లోబల్ స్కోప్ ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా మనకి మన వరల్డ్ అనుకుందాం. వరల్డ్ బయట ఏం చేసినాము, మనం శాటిలైట్ ద్వారా ఏదైనా మనం ఒకటి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం చూసేదంటే శాటిలైట్ టీవీ కదా, టీవీలు కానీ ఎక్సెట్రా థింగ్స్ ఏదైనా కానీ మనం యూజ్ చేసే నెట్వర్క్లు కానీ మనకి ఎలా ఉంటాయి, బయట నుంచి శాటిలైట్ నుంచి రావడం జరుగుతాయి. అదే ఈ శాటిలైట్ ద్వారా అయితే ఇదేమి గ్లోబల్, ఇదేమి మనకి గ్లోబల్ స్కోప్. ఈ శాటిలైట్ని మనం యాడైనా యూజ్ చేయొచ్చు.
ఎప్పుడైతే ఈ వేరియబుల్ ఉందో ఈ వేరియబుల్ ఏమి యాడైనా నేను యూజ్ అనేది చేసుకోవచ్చు. ఈడ ఆడ అనేది కాదు, కానీ మనం గ్లోబల్లీ ఎంటైర్ పేజ్. ఇప్పుడు మన కాన్సెప్ట్లో మన జావా స్క్రిప్ట్లో వచ్చేసి మన వరల్డ్ ఎవరు, ఈ జేఎస్ పేజ్. మన వరల్డ్ ఎవరు, ఈ జేఎస్ పేజ్. ఈ జేఎస్ పేజ్లో మనకి ప్రతి పేజ్లో డిఫరెంట్ ఈ త్రీ టైప్స్ ఆఫ్ స్కోప్స్ అనేది మనం తయారు చేయొచ్చు. గ్లోబల్ స్కోప్ ఉంటుంది, బ్లాక్ స్కోప్ ఉంటుంది, ఫంక్షనల్ స్కోప్ ఉంటుంది. ఫంక్షనల్ స్కోప్ అనేది ఉండడము జరుగుతుంది. ఓకే, ఇది బేసిక్ ఎగ్జాంపుల్ గైస్. ఓకే, మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి గ్లోబల్ స్కోప్, బ్లాక్ స్కోప్, ఫంక్షనల్ స్కోప్. ఫంక్షన్స్లో చూద్దాము. గ్లోబల్ స్కోప్ అంటే ఏమి, దాని యాక్సిస్ అనేది ప్రతి ఒక్కరికి ప్రతి చోట దొరుకుతుంది. బ్లాక్ స్కోప్ ఎలాగా, బ్లాక్ స్కోప్ యాక్సిస్, బ్లాక్ బయట యాక్సిస్ అనేది దొరకదు. ఓకే, ఈ ఎగ్జాంపుల్ మీకు కరెక్ట్గా అర్థమైందా? కోడింగ్లో చూద్దాం దీన్ని. ఇవి ఏమి వైఫై కానీ శాటిలైట్ ఏమి అంటే వేరియబుల్స్ గైస్. ఏమి వేరియబుల్స్. ఓకే, ఇది కూడా వేరియబుల్. ఓకే, ఇవి వేరియబుల్స్. ఒకసారి మనము మన కోడ్ రాసి ఒకసారి దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తానంటే మనకి కీవర్డ్స్ ఉన్నాయి. ఏమున్నాయి, కొన్ని కీవర్డ్స్ ఏం లేదు గైస్. మనము వేర్, లెట్, కాన్స్ట్, మనకి కీవర్డ్స్ ఉన్నాయి. కీవర్డ్ అంటే ఏం లేదు, మనకి ప్రతి లాంగ్వేజ్, నేను చెప్పినాను కదా సింటాక్స్ అనేది మెయింటైన్ చేస్తుంటుంది. ప్రతి లాంగ్వేజ్లో కొన్ని కీవర్డ్స్కి కొన్ని మనకి ఏమంటారు తెలుగులో, మనకి కొన్ని పర్టికులర్ ఒక కీవర్డ్కి దాని మీనింగ్ అనేది ఉంటుంది. మీనింగ్ అనేది ఉంటుంది. అంటే ఈ వర్డ్కి ఈ మీనింగ్, ఈ వర్డ్కి ఈ మీనింగ్, ఈ వర్డ్కి ఈ మీనింగ్, ఒక స్పెషల్ మీనింగ్ ఏదైతే వర్డ్కి ఉంటుందో దాన్నే మనం ఏమంటాం, కీవర్డ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యా లాంగ్వేజ్లో అయినా కీవర్డ్స్ అంటే ఏమి, ఆ పర్టికులర్ వర్డ్కి ఒక మీనింగ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్లో, ఆ పర్టికులర్ లాంగ్వేజ్లో ఆ పర్టికులర్ వర్డ్కి ఒక మీనింగ్. అది నీకు నాకు తెలియదు, కానీ ఎవరైతే ఆ డెవలపర్స్ ఉంటారో వాళ్ళకి తెలుసు. ఆ పర్టికులర్ వర్డ్కి ఆ పర్టికులర్ లాంగ్వేజ్లో ఒక మీనింగ్ అనేది ఉంటుంది. దాన్నే మనం ఏమంటాం, కీవర్డ్. అది నేను వేర్ కీవర్డ్ అనొచ్చు, లెట్ కీవర్డ్ అనొచ్చు, కాన్స్ట్ కీవర్డ్ అనొచ్చు. కీవర్డ్ అనేది ఏమి ఒక గ్లోబల్ వర్డ్. ఓకే, అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈడ ఏమంటాను, కీవర్డ్ అని రాస్తాను. కీవర్డ్ అంటే దేర్ విల్ బీ ఏ స్పెషల్ మీనింగ్ టు ద పర్టికులర్ వర్డ్ ఇన్ ద లాంగ్వేజ్. ఓకేనా, పర్టికులర్ లాంగ్వేజ్లో ఆ పర్టికులర్ వర్డ్కి ఒక స్పెషల్ మీనింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేర్ అని రాస్తాను. వేర్ నేమ్ ఈక్వల్ టు సమీర్ అని రాసినాం. ఓకే, మనం వేరియబుల్ తయారు చేస్తే వేర్తో, లెట్తో, కాన్స్ట్తో తయారు చేస్తాం. కాన్స్ట్. ఓకే, కాన్స్ట్తో తయారు చేస్తాం. ఈ 3 కీవర్డ్స్ యూజ్ చేసి మనం వేరియబుల్ డిక్లరేషన్ అంటాం. దీన్ని ఏమంటారు గైస్? వేరియబుల్ డిక్లరేషన్. DECLARATION, వేరియబుల్ డిక్లరేషన్. ఓకే, దీన్ని ఏమంటారు? వేరియబుల్ డిక్లరేషన్ అని అంటాము. ఒక వేరియబుల్ని ఏం చేసినాము, డిక్లేర్ అనేది చేసినాం. ఓకే, డన్. ఇటు వరకు అందరికీ అర్థమైపోయింది. లెట్తో ఎలాగా, లెట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20. ఏజ్ అనేది మళ్ళీ వాడినట్టున్నాము. ఓకే, తర్వాత కాన్స్ట్ ఈజ్ ఈక్వల్ టు, కాన్స్ట్ ఏం రాద్దాము, యూజర్ నేమ్. కాన్స్ట్ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు శామ్. యూజర్ నేమ్ కూడా యూజ్ చేసినట్టున్నాం. కీవర్డ్ 1 రాసేద్దాం. ఓకే, డన్. ఓకే గైస్, ఇప్పుడు చూడండి మనకి ఏమైపోయింది, 3 వేరియబుల్స్ తయారు చేసినాం. 3 డిఫరెంట్ కీవర్డ్స్ యూజ్ చేసి. ఫస్ట్ వేరియబుల్ ఏముంది, వేర్తో ఉంది. సెకండ్ వేరియబుల్ ఏముంది, లెట్తో ఉంది. థర్డ్ వేరియబుల్ ఏముంది, కాన్స్ట్తో ఉండడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ యాడున్నాయి, బయట. ఎప్పుడైతే మనం ఇలా కర్లీ బ్రేసెస్ చేస్తామో దీన్ని బ్లాక్ అని అంటాం. దీన్ని ఏమంటాము, బ్లాక్. యాడైనా యూజ్ చేయండి, యాడైనా ఇలాంటిది వచ్చిందంటే దీన్ని ఏమని అర్థము, బ్లాక్ అని అర్థం. దీని అర్థం ఏమి, బ్లాక్ అని అర్థం. మీరు ఇఫెల్స్లో వాడండి, చాలా చోట్ల వస్తాయి ఇలాంటి బ్లాక్స్. ఈ పర్టికులర్ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోవాలా. ఓకే, దిస్ ప్యాటర్న్ కాల్డ్ యాజ్ ఏ
బ్లాక్. ఓకే, ఈ ప్యాటర్న్ ఏదైతే చూస్తున్నారో మీరు దీన్ని మనం బ్లాక్ అని అంటాం. దీన్ని ఏమంటాము? బ్లాక్ అని అంటాము. ఒకసారి మనకి బయట ఉన్న వేరియబుల్స్ బ్లాక్లో యాక్సిస్ దొరుకుతుందో లేదో చూద్దాం. ఫస్ట్ నేమ్, తర్వాత వచ్చేసి ఏజ్, తర్వాత వచ్చేసి ఏజ్ 2, తర్వాత వచ్చేసి యూజర్ నేమ్ 1. ఓకే, ఇప్పుడు మీరే చెప్పాలా గైస్, దీని యాక్సిస్ అనేది ఉంటుందా ఉండదా? ఉండదు. ఉండదా? బ్లాక్ అంటే గ్లోబల్ స్కోప్ వేరియబుల్స్ ఇవి బయట ఉన్నాయి, ఈడున్నాయి అవి. ఇప్పుడు ఈడున్నాయి, నేను ఇది నా ఇంట్లో అనుకుందాం, నా వైఫై నా ఇంటి వరకే, నా ఇంట్లో నాకు టవర్ వస్తుందా రాదా? చాలా సింపుల్ కదా గైస్, చాలా అంటే చాలా సింపుల్. ఓకేనా, మనకి ఇదంతా ఏమి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మా ఇల్లు అనుకుందాం. ఈ పర్టికులర్ పార్ట్ వచ్చేసి ఒక్క నిమిషం నేను డ్రా చేస్తాను ఇంకా క్లీన్గా. ఇది నా ఇల్లు, ఏదైతే బ్లూ కలర్ ఉందో ఇది మన ఇల్లు. ఓకే, మనకి ఇక్కడ ఉంది వైఫై పెట్టుకున్నాను నేను ఇంట్లో. వైఫై నా ఇంటి బయటికి పోదు, నా ఇంట్లోనే వస్తుంది. కానీ ఏదైతే గ్లోబల్ వేరియబుల్ ఉందో టవర్, నా నార్మల్ ఎయిర్టెల్ నెట్వర్క్ మనకి ఇంటి లోపలికి వస్తుందా రాదా? వస్తుంది కదా, సింపుల్ కదా. నేను ఇక్కడ యూస్ చేయగలుగుతానా, యూస్ చేయలేనా? యూజ్ చేయొచ్చు. ఒకసారి అవుట్పుట్ చూద్దామా, యూస్ చేయలేమో. ఒకసారి సేవ్ చేసేసి CLS, మళ్ళీ ఒకసారి హిట్, వచ్చింది అవుట్పుట్. వచ్చింది. దీన్నే ఏమంటారు? మనకి గ్లోబల్ స్కోప్. చూడండి, ఇంత చిన్న ఎగ్జాంపుల్. ఒకసారి మళ్ళీ ఎగ్జాంపుల్ని ఒకసారి ఆలోచించుకోండి, ఒకసారి చూడండి ఎగ్జాంపుల్ ఏం చెప్పినానో ఒకసారి అబ్జర్వ్ అనేది చేయండి. చాలా అంటే చాలా మనకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే, చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. ఏం చేద్దాము, దీన్ని కూడా ఇలా చేసేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈడ మనకి మన ఇండ్లు ఉంది గైస్, ఇది మొత్తం గ్లోబ్. ఇది వచ్చేసి మనకి మొత్తం వరల్డ్, WORLD. ఓకే, ఇది మొత్తం మనకి వరల్డ్. మనకి దీంట్లో ఏముంది, నా కాడ ఒక చిన్న ఇల్లు ఉంది. ఇక్కడ మనకి ఒక చిన్న ఇల్లు ఉంది. ఇండ్లులో ఏం చేసినాము, వైఫై పెట్టుకున్నాం. ఈడ వైఫై డబ్బా ఉంది, వైఫై అనేది పెట్టుకున్నాం. నేనేం చేసినానంటే యాజ్ ఏ యూజర్ నేను ఈడ ఉన్నాను, ఒక యూజర్ నేను ఈడ ఉన్నాను. అండ్ ఈడ కూడా కొంతమంది యూజర్స్ ఉన్నారు. కొంతమంది యూజర్స్ ఈడ కూడా ఉన్నారు. ఓకే, డన్. ఈడ కూడా మనకి యూజర్స్ ఉండడము జరిగింది. ఓకే, ఈడ వరకు మనకి క్లియర్గా ఉంది. ఇప్పుడు మనం ఈడ ఏం చేయాలా, నా వైఫై యాక్సెస్ అనేది ఈ బయట వాళ్ళకి దొరుకుతుందా దొరకదా? కానీ నా రేడార్ అనేది ఈడ వరకే ఉంది, వైఫై రేడార్. నా వైఫై యాక్సెస్ వీళ్ళకి దొరుకుతుందా? దొరకదు. బాగా చెప్పాలి గాయ్స్ అందరూ, చాలా సింపుల్ కదా, బేసిక్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్. మనకి దొరకదు. అదే ఈ ఏదైతే నేను శాటిలైట్ పైన పెట్టినానో ఈ శాటిలైట్ నుంచి వీడు తీసుకోగలుగుతాడా వైఫై యాక్సెస్ అనేది? తీసుకోగలుగుతాడు. వీడు తీసుకోగలుగుతాడా? వీడు తీసుకోగలుగుతాడా? వీడు ఓకే, నేను తీసుకోగలుగుతానా? తీసుకోవచ్చు. అదే ఆడ జరుగుతున్నది. మనకి మన వరల్డ్ ఎవరు, ఏదైతే మీరు ఇక్కడ పేజ్ చూస్తున్నారో text.js అనేది ఒక ఫుల్ వరల్డ్. మనకి దీంట్లోనే మన కోడ్ అనేది రన్ అవుతుంది. ఓకే, ఏదైనా కూడా నేను ఇక్కడ ఏం రన్ చేస్తున్నాను, నా ఫైలేనా రన్ చేస్తున్నది, పర్టికులర్ ఫైలే కదా రన్ చేస్తున్నది. ఒక ఫైల్ అనేది మనం ఇక్కడ రన్ చేస్తున్నాము. ఆ ఫైల్లో ఏం జరుగుతుంది, మన వరల్డ్లో మన కాడ కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి. ఇది మన ఎగ్జాంపుల్లో కూడా ఇది కూడా ఒక వేరియబుల్, ఇది కూడా వైఫై కూడా ఒక వేరియబుల్. మనకి వేరియబుల్స్ ఇప్పుడు యాడున్నాయంటే బయట యాడైనా బ్లాక్ కనిపిస్తుందో, యాడ మనకి బ్లాక్ లేదు. బ్లాక్ అంటే ఏం లేదు గైస్, మొత్తం 4 సైడ్స్ నుంచి క్లోజ్ ఉండాలా. దీన్ని మనం బ్లాక్, అవి ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ బ్లాక్ అయిందంటే ఏమి, నువ్వు ఇంకా బయటికి పోలేవు, రోడ్ అంతా మనకి బ్లాక్ అయిపోతుంది. 2 చోట్ల బ్లాక్ అయిపోయిందంటే ఆడ క్లోజ్ అయిపోయింది, 4 సైడ్స్ క్లోజ్ ఉంది, ఇంకా బయటికి పోలేవు. ఓకేనా, చాలా సింపుల్ థింగ్. మనకి ఇక్కడ ఏమి బ్లాక్ లేదు.
మనం ఏం చేసినామంటే సింపుల్గా ఏం చేసినాము, ఒక 3 డిఫరెంట్ వేరియబుల్స్ తయారు చేసినాం. నేమ్, ఏజ్, నెక్స్ట్ ఏముంది యూజర్ నేమ్ అనేది. తర్వాత ఆ పర్టికులర్ వేరియబుల్స్ని నేను బ్లాక్ లోపల యూజ్ చేయాలా అనుకుంటున్నాను. అంటే మన ఎగ్జాంపుల్లో ఇంటి లోపల యూజ్ చేయాలా అనుకుంటున్నాను. ఎవరిని? బయట ఉన్న వేరియబుల్స్ని. బయట ఉన్న వేరియబుల్స్ని లోపల యూజ్ చేయొచ్చు, కానీ లోపల ఉన్న వైఫై బయట వాళ్ళు యూజ్ చేయలేరు. లోపల ఉన్న వైఫైని బయట వాళ్ళు యూజ్ చేయలేరు. ఇది చాలా అంటే చాలా సింపుల్ ఎగ్జాంపుల్, గ్లోబల్ స్కోప్ అండ్ బ్లాక్ స్కోప్. ఇప్పుడు మనం ఏం చూసినాం? గ్లోబల్ స్కోప్ చూసినాం. బ్లాక్ స్కోప్ చూద్దామా? ఇప్పుడు చూడండి, ఈ పర్టికులర్ బ్లాక్లో నేను ఒక వేరియబుల్ తయారు చేస్తాను. లెట్ వైఫై అని రాస్తాను. లెట్ వైఫై ఈజ్ ఈక్వల్ టు సమీర్ 001. ఓకే, సమీర్ 001 వైఫై రాసినాను. నేను బయట బ్లాక్ బయట వచ్చినాను. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే, కొంచెం జూమ్ అవుట్ చేద్దాం దీన్ని. నేను బ్లాక్ బయట వచ్చినాను. బ్లాక్ బయట వచ్చి ఒక కన్సోల్ రాస్తాను. కన్సోల్ రాసి వైఫైని యాక్సెస్ చేయడానికి యూజ్ చేస్తాను. వైఫై ఓకే, వైఫైని యాక్సెస్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. ఒకసారి ఏం చేద్దామంటే సిఎల్ఎస్. ఓకే, డన్. ఏమొచ్చింది గైస్ అవుట్పుట్? వైఫై ఈజ్ నాట్ డిఫైన్డ్. వైఫై ఈజ్ నాట్ డిఫైన్డ్. ఫస్ట్ మనం లైన్ బై లైన్ వద్దాం. ఏడుంది మన పెన్? ఈడుంది. ఓకే, లైన్ బై లైన్ వద్దాం. ఫస్ట్ ఏం జరిగింది? మనకి నేమ్ అనేది గ్లోబల్లో ఉంది కాబట్టి వాడు నేమ్ తీసుకున్నాడు. ఏజ్ గ్లోబల్లో ఉంది కాబట్టి తీసుకున్నాడు. తర్వాత ఇది కూడా గ్లోబల్లో ఉంది కాబట్టి తీసుకున్నాడు. తర్వాత ఏం జరిగింది? మనకి లైన్ నెంబర్ 85లో మనకి ఒక బ్లాక్లో మనం వైఫై పేరుతో ఒక వేరియబుల్ తయారు చేస్తే మెమొరీలో కూర్చోయింది. ఇది మెమొరీలో ఉంది, మళ్ళీ మెమొరీలో లేదనుకున్నారు, మెమొరీలో ఉంది అది. ఓకే, మెమొరీలో కూర్చోయింది. తర్వాత మనకి ఏం జరిగిందంటే బ్లాక్ బయటికి వచ్చినాం. బ్లాక్ బయట రాగానే కన్సోల్లో వైఫైని పిలిచడానికి చూసినాం. అంటే లోపల ఉన్న వైఫైని నేను బయట యాక్సెస్ చేయడానికి ట్రై చేసినాను. అవుట్పుట్ వచ్చిందా? మనకు అవుట్పుట్ రాలేదు. ఇలాగా బ్లాక్ అండ్ గ్లోబల్ స్కోప్ అనేది వర్క్ అవుతాయి. బ్లాక్ అండ్ గ్లోబల్ స్కోప్ అనేది వర్క్ అవుతాయి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గైస్. ఇప్పుడు చూడండి, నేను ఆ ఏదైతే వైఫై ఉందో లోపల యూజ్ చేస్తాను. ఇన్సైడ్లో నేను యూజ్ చేస్తాను. అవుట్ సైడ్లో కూడా ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుంది అనేది. డన్. ఫస్ట్ లైన్ నెంబర్ ఇన్సైడ్ వచ్చిందా? మనకి వైఫై యాక్సెస్ దొరికిందా ఇన్సైడ్? బయటికి వస్తేనే ఏమైపోయింది? బయటికి వచ్చేనే దాని యాక్సెస్ అనేది దొరకలేదు. ఇలాగా గ్లోబల్ స్కోప్ మనకి బ్లాక్ స్కోప్ వేరియబుల్స్ అనేది ఉంటాయి. మనకి ఏ వేరియబుల్ కూడా బయట లోపల మనకి యాక్సెస్ అనేది దొరుకుతుంది. కానీ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది తెలుసా? ఇంకొక ట్విస్ట్ ఏమి అంటే మనకి ఈ వ్యార్ కీవర్డ్తో ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తాను? ఈ వైఫైని వ్యార్తో రాస్తాను. వైఫైని ఏం చేస్తాను? వ్యార్తో మనము రాస్తాము. ఒకసారి అవుట్పుట్ చూద్దాం ఏమొస్తుందో. ఏమొచ్చింది గైస్ అవుట్పుట్? వచ్చిందా? ఎర్రర్ వచ్చిందా? అవుట్పుట్ వచ్చింది బ్రో. ఇన్సైడ్ అవుట్ సైడ్ రెండు డిస్ప్లే అయినాయి. రెండు అయిపోయినాయి. ఎందుకు ఇలాగా అంటే ఎప్పుడైతే నువ్వు ఒక వేరియబుల్ వేర్తో డిక్లేర్ చేస్తావో ఆ పర్టికులర్ వేరియబుల్ అనేది యా స్కోప్ వచ్చేస్తుంది దానికి? గ్లోబల్ స్కోప్. గుడ్ గైస్, గుడ్. మనకి ఎప్పుడైతే మనం వేర్ అనే కీవర్డ్ వాడతామో, వేర్ అనే కీవర్డ్ ఎవరికైనా వాడు, యాడైనా వాడు, ఏమైపోతుంది? ఆ పర్టికులర్ వేరియబుల్ గ్లోబల్ స్కోప్లోకి వెళ్ళిపోతుంది. యాడ వెళ్ళిపోతుంది? గ్లోబల్ స్కోప్లోకి వెళ్ళిపోవడము జరుగుతుంది. గ్లోబల్ స్కోప్లో ఉంది అంటే దాని యాక్సెస్ యాడైనా దొరుకుతుంది. కానీ ఇది కరెక్టా రాంగా? నార్మల్ బిహేవియర్ చెప్పండి, ఇది కరెక్టా రాంగా? నా కాడ ఉన్న వైఫై బయట వాళ్ళు యూజ్ చేయొచ్చా? రాంగ్ కదా. అలా ఎప్పుడు జరగకూడదు. అందుకోసమే మనకి ఎప్పుడైతే జావా స్క్రిప్ట్ అనేది అప్డేట్ అవ్వకుండా వచ్చిందో మనకి లెట్ కాన్స్ట్ అనే కీవర్డ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. లెట్ అండ్ కాన్స్ట్ అనే కీవర్డ్స్ ఇంట్రడ్యూస్ చేయడము జరిగింది. మనము ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు కూడా లేదులేండి, ఒక 5 to 6 years ముందరనే ఈ వేర్ అనే కీవర్డ్ని డెప్రికేట్ చేసేసినాం. అంటే ఈ వేర్ అనే కీవర్డ్ మనం వాడుకున్నాం. మీరు కూడా ఎప్పుడు కూడా ఈ వేర్ అనే కీవర్డ్ వాడకూడదు గాయ్స్. ఎప్పుడు
కూడా వాడకూడదు. ఎందుకు వాడకూడదు అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఏం ప్రాబ్లము? ఇప్పుడు నేను ఒక ఐటమ్ని బ్లాక్ స్కోప్లో పెడితే ఇప్పుడు రియల్ యాక్సిస్ ఇదే చూడండి, నేను వైఫై అనేది లోపల పెట్టినాను కానీ బయట దొరుకుతుంది దాని యాక్సిస్ అనేది. నేనేం చేసింటానంటే కొంచెం తప్పుగా చూపిస్తున్నాను చూడండి, నేనేం చేసింటానంటే బయట వైఫై పేరు మార్చేస్తాను, వైఫైని సాహిల్ అని రాస్తాను. ఒకసారి అవుట్పుట్లో ఏమొస్తుందో చూద్దాం. ఏమొచ్చింది గైస్ అవుట్ సైడ్ వైఫైలో? సాహిల్ అని వచ్చింది. నా వేరియబుల్ వాడు ఎలా చేంజ్ చేస్తాడు? అది వచ్చింది ఎవరు? నా బ్లాక్లో ఉన్న వేరియబుల్. నేను వేరియబుల్ అనేది యాడ డిక్లేర్ చేసినాను? బ్లాక్లో. నేను చేయాలా కానీ వాడు బయట నుంచి ఎలా చేంజ్ చేయగలుగుతాడు? అలాగా చేంజ్ అనేది అవ్వకూడదు. అదే నేను లెట్తో రాస్తాను చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యాక్సిసే దొరకదు కదా అది చేంజ్ అవ్వడానికి. ఓహో, ఇది మళ్ళీ డిక్లేర్ అయిపోయిందా? షట్, ఇది కూడా డిక్లేర్ అయిపోతుంది. ఇది దీని యాక్సిస్ కాదు గైస్, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వారు. నేను ఇక్కడ సాహిల్ వస్తుందంటే అవుట్ సైడ్ లోపల వైఫై అనుకున్నారు. లోపల వైఫై కాదు, అది బయట వైఫై. అది బయట వైఫై ఏం జరిగింటుందంటే మనకి ఇప్పుడు ఈ బ్లాక్లో ఉన్నది బ్లాక్లో ఉండిపోతుంది. నేను బయట కూడా తయారు చేయొచ్చు కదా వైఫై పేరుతో. ఇది నార్మల్గా ఇలా తయారై ఉంటుంది అంతే. గ్లోబల్ స్కోప్లో వేర్ అనే గ్లోబల్ స్కోప్తో ఇలా తయారైపోయి ఉంటుంది. అంటే ఇది ఒక కొత్త వేరియబుల్ అయిపోయింది, ఇది ఒక కొత్త వేరియబుల్ అయిపోయింది. ఇప్పుడు అంటే మనకి ఆ వేరియబుల్ కాదు, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వారు. ఈ వేరియబుల్ కాదు చేంజ్ అయింది. ఈ వేరియబుల్ ఏమవుతుంది? సపరేట్గా నేను ఎప్పుడైతే ఇలా రాసినానో ఆటోమేటిక్గా ఇది రావడం కూడా ఇలాగే చేంజ్ అయిపోతుంది. మనకి ఇది వైఫై అనేది ఒక సపరేట్ వేరియబుల్. మన కాల్ స్టాక్ గురించి చెప్పినాను కదా, కాల్ స్టాక్లో ఏం జరుగుతుంది? కాల్ స్టాక్లో మనకి ఫస్ట్ వైఫై అని ఒకటి ఉంటుంది, మళ్ళీ దానిపైన ఇంకొక వైఫై పేరుతో ఇంకోటి తయారవడం జరిగింది. ఓకేనా? ఇది కూడా సపరేట్ వేరియబుల్స్ లాగా బిహేవ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఏం చేయొచ్చు? ఇది కూడా బ్లాక్ స్కోప్ బయట అయితే తయారు చేయొచ్చు. మీకు ఎగ్జాంపుల్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఓకే, లెట్ ఇట్ బి, తర్వాత మనం దాని గురించి చూద్దాము. ఓకే, ఇవి రెండు మనకి ఎందుకు ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగింది? ఎప్పుడైతే మనం వేర్ అనే కీవర్డ్ వాడతామో, వేర్ అనే కీవర్డ్ వాడితే పర్టికులర్ వేరియబుల్ అనేది గ్లోబల్ స్కోప్లో వెళ్ళిపోతుంది. గ్లోబల్ స్కోప్లో వెళ్ళిపోయిందంటే దాని యాక్సిస్ అనేది ప్రతి ఒక్కరి కాడికి వచ్చేస్తుంది. నార్మల్గా అయితే ఏం జరగాల? నార్మల్గా అయితే నేను లోపలే దాన్ని చేంజ్ చేయగలగాల. లోపలే బ్లాక్లోనే చేంజ్ చేయగలగాల. నేను ఇక్కడ చేంజ్ చేయొచ్చు, మళ్ళీ వైఫై ఏదైతే ఉందో ఆ వైఫైని నేను ఇక్కడ చేంజ్ చేయొచ్చు కానీ బయట చేంజ్ చేయలేను. ఎందుకు చేంజ్ చేయలేనంటే ఈ పర్టికులర్ది వచ్చేసి మనకి ఈ బ్లాక్లోనే యాక్సిస్ అనేది దొరుకుతుంది కాబట్టి. ఇక్కడ ఇంకొకటి ఏం తెలుసా? మనకి సేమ్ పేర్లతో రెండు వేరియబుల్స్ తయారు చేయొచ్చా? తయారు చేయొచ్చు. ఎప్పుడు అంటే మనకి ఒక వేరియబుల్ బ్లాక్లో ఉండాలా, ఒక వేరియబుల్ అవుట్ సైడ్ ఉండాలా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్లాక్లో ఏదైతే ఉందో దాని యాక్సిస్ బయటికి లేదు కదా, అంటే ఆ వేరియబుల్ అనేది బయట తయారవ్వలేదు. యాక్సిస్ లేదంటే బయట తయారవ్వలేదు, అది ఒక సపరేట్ బ్లాక్లో తయారైంది. ఓకేనా? దాని యాక్సిస్ అనేది మనకి దొరకదు. అందుకోసము అదే పేరుతో మనం బయట తయారు చేసుకోవచ్చు, కానీ ఇలాగా మనం తయారు చేయము. అండ్ అది ఒక బెస్ట్ ప్రాక్టీస్ కూడా కాదు. ఓకే గైస్, ఇది వచ్చేసి మనకి బ్లాక్ స్కోప్, గ్లోబల్ స్కోప్ గురించి. రేపటి క్లాస్లో లెట్ అంటే ఏమి, కాన్స్ట్ అంటే ఏమి, దీనంతా గురించి మనము చూద్దాము. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు గైస్, ఆర్ ఎల్స్ మనం క్లాస్ అనేది ఈరోజు క్లోజ్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు గైస్, ఆర్ ఎల్స్ మనం క్లాస్ అనేది క్లోజ్ చేద్దాం. Okay guys, thank you, bye.